దుబాయ్ టూర్లో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కేటీఆర్ నిర్వహించినటువంటి తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించినటువంటి సమావేశానికి కూడా మల్లారెడ్డి డుమ్మా కొట్టడం, ఇంకా పెద్ద ఎత్తున ఈ ఆరోపణలు నిజం కావడం, అంటే నిజమవుతున్నాయనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అందరిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా ఈరోజు జరిగినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు రివ్యూలో కూడా మల్లారెడ్డి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున అనుమానాలు రేకిస్తున్నాయి. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు. దాని తర్వాత అధికారంలో రావడంతో ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డికి నాకు అంటే రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగతంగా అలాంటి ఏముండవు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు కూడా ఉండరు కూడా అనే ఆ లైన్లో కూడా మల్లారెడ్డి మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో మల్లారెడ్డి ఈ వార్తలన్నీ కూడా ఫేక్ వార్తలు అని కొట్టివేయడం జరిగింది. దీని తర్వాత కొన్ని ఛానల్స్లో ఖచ్చితంగా మల్లారెడ్డి పార్టీ మారుతున్నాడు, లోక్సభ బరిలో మల్కాజ్గిరి లోక్సభ బరిలో మల్లారెడ్డి ఉండబోతున్నాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి అని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సో చాలామంది ఆ వార్తలను కూడా కొట్టిపేసిన పరిస్థితి మల్లారెడ్డి గారు. సో దుబాయ్ పర్యటనలో భాగంగా దుబాయ్ పర్యటన అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే లోక్సభ ఎన్నికల వేళ మల్లారెడ్డి దుబాయ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అది మల్కాజ్గిరిలో జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్లో మల్లారెడ్డి ఎందుకు లేడు అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తున్నాయి. అదేవిధంగా కేటీఆర్ కూడా మల్లారెడ్డి తీరుపై పెద్ద ఎత్తున మండిపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో మల్లారెడ్డి 2014లో టీడీపీగా ఎంపీగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. దాని తర్వాత మేడ్చల్ నుంచి ఆయన బరిలో ఉన్నారు, మేడ్చల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దాని తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. సో రాష్ట్రంలో కొన్ని పరిమాణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయనకు ఉన్నటువంటి విద్యా వ్యాపారాలు అదేవిధంగా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చినాయి గతంలో. ఈయన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా అవి వైరల్ అయిన పరిస్థితి. సో విద్యా వ్యవస్థలు కాపాడుకోవాలి, ఇటుపక్క మెడికల్ కాలేజీలో అదేవిధంగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటే సేఫ్ అనే అంశాల గురించి కూడా అంటే దాని గురించి ఆలోచిస్తున్నట్టు కూడా మల్లారెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ అక్కడ ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, అదేవిధంగా గెలిచినటువంటి రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడు కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మల్లారెడ్డిని తీసుకుంటే రాజశేఖర రెడ్డితో పాటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం అంటే కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచిస్తుందంట. సో లోక్సభ బరిలో అంటే మల్లారెడ్డిని దింపే పరిస్థితి ఉందని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మల్లారెడ్డి ఎంట్రీని కొంత ఇబ్బంది పెడుతున్నాయని కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. సో అందుకే ఆయన ఆగినట్టు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మల్లారెడ్డి దుబాయ్ టూరు తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నాడు. అది కాంగ్రెస్లో రాబోతున్నాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రాబోతున్నాడు. మల్కాజ్గిరి లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లారెడ్డి ఉండబోతున్నాడు అనే వార్తలు అనే సమాచారం కూడా మన దగ్గర ఉంది. సో కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంత్రి మల్లారెడ్డి కొన్ని షరతులు పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మేడ్చల్ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి మేడ్చల్ రాజీనామా చేసిన తర్వాత లోక్సభలో నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మేడ్చల్ బరిలో తన కోడలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈయన కొన్ని రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు మల్లారెడ్డిని ఆపుతున్నాయా అంటే అధికారిక గణాంకాలు కూడా అవుననే అంటున్నాయి. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఘాటు వ్యాఖ్యలు చేసిండు. అవన్నీ కూడా
మనసులో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 17 పార్లమెంటు స్థానాలకి 15 లోక్సభ స్థానాలు గెలవాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ ఇటు కాంగ్రెస్ పిసిసి నాయకులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్క పార్లమెంట్కి కొంతమంది మంత్రులను ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 15 లోక్సభ స్థానాలు గెలవాల్సిందే అని కూడా డిమాండ్స్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది అధికార పార్టీకి పెద్ద ఎత్తున సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంత మల్లారెడ్డికి మాస్ ఫాలోయింగ్ కావచ్చు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే మల్లారెడ్డిని తీసుకునే ఆ యోచనలో పార్టీ ఆలోచిస్తుందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇటు మైనంపల్లి హనుమంతరావు ఒకవేళ మల్లారెడ్డి ఎంట్రీ ఇస్తే మైనంపల్లి హనుమంతరావుకి ఖచ్చితంగా మల్కాజ్ గిరి నుంచి ఆశించిండు ఆయన లోక్సభ బరి. సో మల్లారెడ్డికి ఎంట్రీతో ఒకవేళ ఆయనకు ఉండకపోవచ్చు అని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. సో మల్లారెడ్డి ఒకవేళ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే లోక్సభ బరిలో ఖచ్చితంగా ఆయన మల్కాజ్గిరి నుంచి ఉండబోతున్నాడు. మేడ్చల్ టికెట్ తన కోడలికి ఇవ్వాలనే ఆప్షన్ని, ఆ డిమాండ్ని కాంగ్రెస్ పెద్దల ముందు కూడా ఉంచినట్టు కూడా సమాచారం. మల్లారెడ్డి ఇటు దుబాయ్ పర్యటనలో భాగంగా తన క్యాడర్ను, కౌన్సిలర్ల భర్తలను కూడా తన క్యాడర్ మొత్తాన్ని కూడా దుబాయ్ టూర్కు తీసుకుపోయినాడు. సో దుబాయ్ టూర్ తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది సంచలన ప్రకటన కూడా చేయబోతున్నారు. రాజీనామా చేసి ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్లోకి రాబోతున్నాడు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఇలాంటి షాకులు చాలా ఉంటాయని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. మల్లారెడ్డితో పాటు మాజీ మంత్రులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నారని కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనే అంశాల గురించి అయితే మనం వేచి చూడాలి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కొంత బీఆర్ఎస్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా లేదా అధికార పార్టీలో తీర్థం పుచ్చుకుంటారా అనే అంశాల గురించి అయితే చర్చ జరుగుతూ ఉంది. దాదాపు కొన్ని రోజుల్లో లోక్సభ నోటిఫికేషన్ వెలువడనుందని కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతూ ఉంది. మల్లారెడ్డి పార్టీ మారతాడా లేదా అనే అంశాల గురించి ఆయన దుబాయ్ టూర్లో ఉన్నాడు ప్రస్తుతానికి. సో రీసెంట్గా జరిగినటువంటి మల్కాజ్గిరి రివ్యూ మీటింగ్లో కూడా ఆయన లేకపోవడం, కేటీఆర్ నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా మల్లారెడ్డి లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని చాలా అనుమానాలకు దారితీస్తుందని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా విద్యా సంస్థలు కావచ్చు, ఇటు ఆయన వ్యాపారాలు ఇవన్నీ కూడా నిలుపుకోవాలంటే అధికార పార్టీలో ఉంటేనే సేఫ్గా ఉంటుంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద ఫైదా ఉండదు అనే అంశాల గురించి కూడా మల్లారెడ్డి తన అనుచరులతో చెప్తుండగా మనకు సమాచారం, తన అనుచరులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత లీకేజ్ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఖచ్చితంగా మనకు పనులు కావు, పెద్ద ఫైదా కూడా ఉండదు, ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అది లోక్సభన లేకపోతే అసెంబ్లీ ఛాన్స్ లేదు కాబట్టి లోక్సభ బరిలో మల్లారెడ్డి దిగబోతున్నాడు అనే అంశాల గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి మనం, అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి మల్లారెడ్డికి మరి ఆ లోక్సభ టికెట్ ఇస్తారా లేదా అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మల్లారెడ్డి ఆ పార్టీలో గెలిచి మేడ్చల్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అప్పుడు అంటే రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఘాటు వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యిండు, ఎందుకు విమర్శలు చేయట్లేదు, ఎందుకు ఆరోపణలు చేయట్లేదు అనే అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంది. కొంత సైలెంట్ అయినా కూడా మల్లారెడ్డి సైలెంట్ అయిందనే కూడా ఆ అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుండే మల్లారెడ్డి కొంత సైలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు తొడలు కొట్టడం, ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఇవన్నీ చేసిండు. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత అవన్నీ లేవు ఇప్పుడు. సో లోక్సభ బరిలో మల్లారెడ్డి ఉండబోతున్నాడనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. చూడాలి మల్లారెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత, దుబాయ్ టూర్ తర్వాత ఎలాంటి అంశాల గురించి చర్చ జరుగుతుంది. మరి ఆయన ఉంటాడా బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ బరిలో
కాంగ్రెస్ నుంచి బరిలో ఉండబోతున్నాడా అనే అంశాల గురించి వేచి చూడాలి. బీఆర్ఎస్ నుంచి లోక్సభ అంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం అడిగిందంట. సో కేసీఆర్ని అడిగితే కేటీఆర్ కూడా దానికి నో చెప్పిండంట. కాబట్టి బీఆర్ఎస్లో ఎలాగ ఛాన్స్ లేదు కాబట్టి ఆయన లోక్సభకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కావడంతో అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. మరి వీళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారా లేదా అధికార పార్టీ వాళ్ళు చూడాలి మనం.